నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముంచుకొస్తున్న మోంతా తీవ్ర తుపాను ముప్పు. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలం. తీరంలో ఎగిసి పడుతున్న రాకాసి అలలు. తీవ్ర తుపాను నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం. కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి జీఎంఆర్ సెట్లు. జనసేన ప్రజా ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల టెలికాన్ఫరెన్స్. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై నిర్దేశం. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో కృత్రిమ వర్షం. ఇవాళ తొలిసారి క్లౌడ్ సీడింగ్ నిర్వహించనున్న ప్రభుత్వం. మోంతా తుపాను ముంచుకొస్తోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను కాసేపటి క్రితం తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మోంతా దాదాపు 18 గంటల పాటు ప్రభావం చూపనుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మచిలీపట్నానికి 160 కిలోమీటర్లు, కాకినాడకు 240 కిలోమీటర్లు, విశాఖకు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మంగళవారం దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగి ఆ తర్వాత తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను దృష్ట్యా ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని సీఎం పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. శ్రీనివాస్ మోహన్, తుపాను అప్రమత్తతపై నేతలకు సీఎం ఎలాంటి సూచనలు, ఆదేశాలు ఇచ్చారు? మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ రోజు రాత్రి తర్వాత అది తీరాన్ని దాటేందుకు ధరబోతున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోంతా తుఫాను నేపథ్యంలో ఇవాళ రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారం అందించాలని కూడా ఆయన సూచనవ్వడం జరిగింది. లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని చాలా స్పష్టమైనటువంటి సూచనలు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. మోంతా తుఫాను రాష్ట్రంపై ప్రభావం చూపుతోందని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరం నుంచి 15 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం వైపు వస్తోందని, ఇవాళ రాత్రికి ఇది సివియర్ సైక్లోన్ గా మారి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని చెప్పి ముఖ్యమంత్రి పార్టీ నేతలకు సూచించడం జరిగింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా టెలికాన్ఫరెన్స్ లో వివరించడం జరిగింది. ఎన్డీఏ కూటమి శ్రేణులు ఇవాళ రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని, పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైమ్ లోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నాము. అలాగే పంటలు మునిగినటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేశామని కూడా ముఖ్యమంత్రి వివరించడం జరిగింది. ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్డీఏ కార్యకర్తలు స్వచ్ఛంద సేవకుల్లా ముందుకొచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా కోరుతామని, ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ముఖ్యమంత్రి వారికి వివరించడం జరిగింది. సంక్షోభ సమయాల్లో ప్రజలకు చెంతనే మనమంతా ఉండాలి. తుఫాను సహాయ చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల యంత్రాంగం సహకరించాలని కూడా కోరారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే తుఫాను వాళ్ళకి ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం వాతావరణం కొంత పరిస్థితి కొంచెం తక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరిన ప్రజలు ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళకి విషయాన్ని వివరించి వాళ్ళని సహాయ పునరావాస కేంద్రాలకు వచ్చేలా చైతన్యపరచాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. గతంలో వచ్చినటువంటి తుఫాన్లు, చిస్లీ కావచ్చు, హుద్హుద్ తుఫాను కావచ్చు, అప్పుడు చాలా సమర్థంగా ఎదుర్కొన్నాము. అలాగే విపత్తులు వచ్చినప్పుడు సమర్థంగా వ్యవహరిస్తేనే
ప్రభుత్వంపై నమ్మకం ఉంటుందని కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, చెట్లు స్తంభాలు వంటి కూడిన యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించేందుకు కూడా విస్తృతమైనటువంటి రీతిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా దాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మోహరించున్నాయి. వాటి సేవలను కూడా ఎక్కడిక్కడ వినియోగించుకోవాలని కూడా సూచించడం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను ఇప్పటికే వెనక్కి రప్పించామని, వారితో కూడా ఎన్డీఎస్ శ్రేణులు సమన్వయంతో ఉండేలా వ్యవహరించాలని కూడా సూచించడం జరిగింది. ప్రతి గంటకు బులెటిన్ కూడా విడుదల చేస్తాము. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేడర్ నుంచి లీడర్ వరకు ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది. కూటమిని ఆదరించిన ప్రజలకు మనం తోడుగా ఉండాలని. దాదాపు 39 నియోజకవర్గాలకు వర్షపాత ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కూడా టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు 3 పార్టీలకు సంబంధించిన నాయకులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. విశాఖలో తుపాను తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం లాసన్స్ బే కాలనీలో ఉన్నాం. విశాఖపట్నంలో మోంతా తుఫాను భారీ వర్షాన్ని ఇచ్చింది. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలు ఇచ్చింది. మనం చూడొచ్చు, ఇక్కడ పడిపోయిన చెట్టు మనకు కనిపిస్తుంది. విశాఖపట్నంలో తెల్లవారుజామున వీచినటువంటి భారీ గాలులకు ఏ విధంగా పడిపోయిందో చూడొచ్చు. ఇదే పరిస్థితి మొత్తం విశాఖపట్నం చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో ఈ విధంగానే బలమైన ఈదురుగాలు రావడంతో చెట్లు పడిపోయాయి. అలాగే భారీ వర్షం, తెల్లవారుజామున చాలా భారీ వర్షం పడింది. ఆ సమయంలో బలమైనటువంటి ఈదురుగాలులు వచ్చాయి. ఈ రెండింటి ప్రభావంతో విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి జరిగింది. చాలా వరకు ప్రస్తుతం మనం లాసెస్ బే కాలనీలో ఉన్నాం. ఏం జరిగిందండి? ఎన్నింటికి బలమైన గాలులు వచ్చి ఏం జరిగింది సార్? ఉదయం 6 గంటల 5 నిమిషాలకి పెడపెడ సౌండ్ వచ్చిందండి. చెట్టు బాగా పడిపోయింది. ట్రాఫిక్ జామ్ అయింది. హ్యూమన్ లాస్ ఏం లేదు. జీఎంసీ వాళ్ళు వచ్చి అన్ని క్లియర్ చేస్తున్నారండి. ఇబ్బంది పెద్దగా లేదు, కానీ ట్రాఫిక్ మీద అంతరాయం జరిగింది. ఒక కారు మీద పడ్డది. కారు రోడ్డు మీద జామ్ పార్క్ చేసి ఉంచారు. డ్యామేజ్ అయింది బాగా. హ్యూమన్ లాస్ అయితే ఏం లేదు. నిజంగా చెప్పాలంటే గాలు లేవండి. చెట్టు బాగా పుచ్చిపోవడం వల్లే పోయింది. ఏజ్ ఆఫ్ ది ట్రీ దానివల్లే పడిపోయింది తప్పితే పెద్ద గాలి కాదు. ఏం లేదు. హ్యూమన్ లాస్ లేదు, ఏం లాస్ లేదు. ట్రాఫిక్ మీద కొంచెం అంతరాయం వచ్చింది. వెంటనే చూశారండి. వాళ్ళ ప్రయారిటీ బట్టి ఇప్పుడు చేస్తున్నారండి. ఇది మనం చూడొచ్చు, విశాఖపట్నంలో జీవీఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ చెట్లు పడిపోయినా సరే తక్షణమే సంబంధిత స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇచ్చిన సమాచారంతో ఒక ప్రత్యేక బృందం వెళ్ళి పడిపోయినటువంటి చెట్లు తొలగింపు కార్యక్రమం చేస్తుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ విధంగా పడిపోయిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలు ఇబ్బంది లేకుండా చేయడం ప్రధాన లక్ష్యంతో జీవీఎంసీ పనిచేస్తోంది. జీవీఎంసీ, విద్యుత్ శాఖ, ఇతర శాఖలు, రెవెన్యూ శాఖ కూడా సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియను చేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో చాలా చోట్ల ఈ విధంగా చెట్లు పడిపోయాయి. పడిపోయిన చెట్లు తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతంగా చేస్తున్నారు. మోంతా తుఫాను తీవ్ర తుఫాను అయింది. దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ మధ్యాహ్నం నుంచి కూడా బలమైనటువంటి ఈదురుగాలులు ఉత్తర కోస్తా ప్రాంతంలోనూ విశాఖ నగరంలోనూ కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల జీవీఎంసీ, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. నగరంలో ఈ విధంగా పడిపోయిన చెట్లు తొలగింపుని వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ప్రస్తుతం లాసెస్ బే కాలనీలో ఉన్న ప్రాంతంలోనే మనం ఉన్నాం. చెట్ల తొలగింపు జరుగుతుంది. అలాగే పరిసర సమీపంలో చిన్న చిన్న కొమ్మలు పడిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాటిని కూడా తొలగింపు చేసి, అలాగే ఎక్కడైనా ప్రమాదకరంగా ముందస్తుగానే ప్రమాదంగా ఎక్కడైనా చెట్లు పడిపోయేటువంటి అవకాశం ఉంటే ముందస్తుగానే వాటిని గుర్తించి స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అటువంటి చెట్లను కూడా తొలగిస్తున్నారు. జీవీఎంసీ ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే తప్పకుండా కమాండ్ కంట్రోల్ రూమ్కి తెలియజేయాలని, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి తెలియజేయాలని సూచన చేసింది. సూచనలో భాగంగానే జీవీఎంసీ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.
రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్. విశాఖ జిల్లాలో తుపాను ప్రభావం బాగానే కనిపిస్తోంది. విశాఖలోని శ్రీకృష్ణాపురం ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు చెట్లు కూలాయి. విద్యుత్తు తీగలపై పడి సరఫరాకు అంతరాయం కలిగింది. చెట్టు బరువుకు ప్రహరీ కూడా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు పక్కనే ఖాళీ స్థలం ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు సమాచారం అందుకుని చెట్టును తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. మరోవైపు గాజువాక నుంచి యారాడ వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు కూలినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లే రహదారిపై నీరు చేరింది. నడుపూరు గ్రామంలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కనితి రోడ్డుపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని చెట్టు తొలగించారు. విశాఖ ఆరిలోవలోని రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 చోట్ల ఇళ్ల ప్రహరీ గోడలు కూలాయి. సిమెంటు రేకుల ఇళ్ల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇళ్లల్లోకి వరద చేరుతుందేమోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ లాసన్స్ బే కాలనీలో కారుపై చెట్టు విరిగిపడింది. కారు స్వల్పంగా ధ్వంసమైంది. విపత్తు నిర్వహణ బృందాలు రంపాలతో చెట్టు కొమ్మల్ని కత్తిరించి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. కొమ్మాది ప్రాంతంలోని విజయనగర్ లేఅవుట్లో సెల్లార్లోకి వర్షపు నీరు చేరింది. అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది పడుతున్నారు. కార్పెంటర్ కాలనీలో ప్రహరీ గోడ పక్కకు వాలింది. విశాఖ జిల్లా చింతల అగ్రహారంలోని రైల్వే అండర్ పాస్లో వాన నీటితో నిండిపోయింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అండర్ పాస్ నుంచి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మచిలీపట్నంలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు లైట్ హౌస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. ముంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే సముద్ర అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మచిలీపట్నం లైట్ హౌస్ మీద ఉన్నాము. ఈ లైట్ హౌస్ మీద నుంచి చూసుకున్నట్లయితే సముద్రపు కెరటాలు ఎలా ముందుకొస్తున్నాయన్నది మనం దృశ్యాల్లో చూసుకోవచ్చు. అలాగే ఈదురుగాలులు, వర్షం తీవ్రత కూడా మనం ఈ లైట్ హౌస్ నుంచి కూడా చూసే అవకాశం ఉంది. దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మచిలీపట్నం సముద్రం అలలు అలాగే ఆ వర్షం దృశ్యాలను కూడా మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. తుఫాను తీవ్రత ఎలా ఉందన్నది ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అనేవి కురుస్తున్నాయి. అయితే ఈ తుఫాను ఎలా ఉంది ఏంటన్నది మామూలు నేల నుంచి చూసుకున్నట్లయితే ఒక రకంగా కనిపిస్తుంది. అలాగే ఎత్తైన ప్రదేశం నుంచి చూసినట్లయితే ఈ తుఫాను తీవ్రత అనేది మరొక రకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మచిలీపట్నంలోని లైట్ హౌస్ మీద నుంచి ఈ మచిలీపట్నం బీచ్ అలాగే సముద్రం అలాగే వర్షం ఈదురుగాలను ఒకేసారి ఈ దృశ్యాల్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం మనతో లైట్ హౌస్ ఫీల్డ్ అసిస్టెంట్ రాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ అలల తీవ్రత ఎట్లా ఉంది ఏంటి? సార్ ఇది అలల రోజుకు పెరుగుతూ ఉంది సార్. రోజుకు పెరుగుతూ ఉంది సార్. గాలులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. వర్షం కూడా భయంకరంగా వస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. చాలా భయంకరంగా ఉంటుంది. రోజులు గడిచే మళ్ళీ ఈరోజు సాయంత్రానికి ఆ అలలు ఇంకా పెరిగేటట్టు ఉన్నాయి. ఇక మళ్ళా
గాలి కూడా పెరిగేటట్టు ఇక్కడ నిలబడలే, ఇంక కొద్దిసేపు తర్వాత ఇక్కడ మనం నిలబడలే, మనం నెట్టేసేస్తుంది అనమాట. ఈ లైట్ హౌస్ ఇప్పుడు మత్స్యకారులకు అందుబాటులో ఉందండి. అసలు లైట్ హౌస్ వల్ల యూజ్ ఏంటి? లైట్ హౌస్ అనేది 1983లో స్థాపించారండి. ఇది యాక్చువల్గా ఏంటంటే జీపీఎస్ అదంతా లేనప్పుడు, షిప్పులు అవన్నీ లోపలికి వెళ్తున్నప్పుడు, ఇట్లాంటి అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు, అన్నీ పాడైపోయినప్పుడు, సో వాళ్ళకి తెలియటానికి గ్రౌండ్ లెవెల్లో ఇది ఒకటి ఉంది అని వాళ్ళకి తెలియటానికి ఫ్లాష్ ఇవ్వడానికి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. మత్స్యకారులు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, నైట్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు ఏంటనేది ఈ లైట్ను బట్టి కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఎక్కడన్నా షిప్ తప్పిపోయినా వెంటనే ఆ ఫ్లాష్ను బట్టి ఇక్కడ ఒడ్డు ఉందని వాళ్ళు రావడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు రాడార్కి దీనికి ఏంటి సార్ సంబంధం? సో రాడార్ ఏంటంటే మొత్తము శాటిలైట్ ద్వారా అవి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా సార్, అయితే టెక్నాలజీ పెరిగినా సరే ఈ బేస్ అనేది అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటిది ఇది పోగొట్టుకోకూడదని దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇలాగ వాతావరణాలు ఎక్కువైపోయి జీపీఎస్ సిస్టమ్ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయినప్పుడు సో మాన్యువల్గా దీన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మాన్యువల్గా ఉపయోగించుకొని వాళ్ళ దగ్గర షీట్లు అవి ఉంటే దాన్ని ఫాలో అయ్యి వాళ్ళు సముద్రంలో అటు ఇటు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు దీన్ని ఆధారం చేసుకొని వాళ్ళు వస్తారు. సార్ దీని సామర్థ్యం ఎంత సార్? ఇది 50 మీటర్స్ ఉంటుంది సార్, 50 మీటర్స్ ఉంటుంది. మన ఆంధ్రాలో ఇదే హైట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మత్స్యకారులకు అందుబాటులో ఉందండి ఇది? ఉంది. మత్స్యకారులు లోపలికి వెళ్ళినప్పుడు మాకు లైట్ ఈవినింగ్ ఆన్ చేస్తాము, మళ్ళీ మార్నింగ్ ఆఫ్ చేస్తాము. సో నైట్ వాళ్ళకి ఈ లైట్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ తుఫాన్లు అన్నీ చాలా చూసుంటారు మీరు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటండి, ముంతా తుఫాన్ పరిస్థితి? ఇది కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది, గాలి ఎక్కువగా వీస్తూ ఉంది. సో ప్రభుత్వం వారు చెప్పినట్లుగా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. మేము కూడా మొత్తం షట్ డౌన్ చేసుకుని అన్ని ఇక జాగ్రత్తగా ఉంటున్నాం మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం. ముంతా తుఫాన్ ప్రభావంతో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మంగినపూడి సముద్ర తీర ప్రాంతం అది. అలలు ముందుకు వస్తున్నాయి. నిన్న ఒక మాదిరిగా ఉన్న సముద్రపు అలలు ఈరోజు 6 మీటర్ల వరకు ఎదురుకొచ్చినట్లు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మంగినపూడి బీచ్లో సందర్శకులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. మరొక వైపు బీచ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా రానివ్వడం లేదు. ప్రభుత్వం కూడా ఈ తుఫాను ఎదుర్కొనేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పునరావాస కేంద్రాలు, అలాగే లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఎవరున్నారో వారందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ప్రధానంగా కృష్ణా జిల్లా పరిధిలో ఈ పునరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వారందరూ కూడా అందుబాటులో ఉండాలని అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ తుఫాను పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే వర్షం ఏ విధంగా కురుస్తుంది, గాలుల శాతం ఎట్లా ఉందన్న అంశాన్ని కూడా ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకోవచ్చు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా మధ్యాహ్నం మోస్తరు వర్షాలతో ప్రారంభమైన తుఫాన్ అనేది ప్రస్తుతం మోస్తరు వర్షాలతో కూడా కొనసాగుతుంది. సాయంత్రానికి అంటే ఈరోజు రాత్రి సమయానికి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. మరొక వైపు ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే తెల్లవారుజామున కానీ ఈ తుఫాన్ అనేది తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీరం దాటే సమయంలో మరింత భయంకరంగా సముద్రపు అలలు కావచ్చు, లేకపోతే ఈదురుగాలులు కావచ్చు ఈచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం. ధన్యవాదాలు శ్రీనివాసరావు. కాకినాడ జిల్లాలో తుపాను పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ ఉప్పాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, కాకినాడ తీరం పూర్తిగా భీకర పరిస్థితి అయితే నెలకొంది. సముద్రం బంగాళాఖాతంలో అలజడి అంతకంతకు పెరిగిపోయింది. ఈదురుగాలులు బలంగా వేస్తున్నాయి. తీరమంతా అల్లకల్లోలంగా మారింది. మొత్తం కాకినాడ నుంచి ఉప్పాడ, అద్దిరిపేట వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు ఉప్పాడ తీరంలో అలల ధాటికి తీరానికి ఎలా ఎగిసెగిసి పడుతున్నాయో ఉప్పొంగి సముద్రం తీరాన్ని తాగుతోంది. కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఉప్పాడ తీరమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ తీరంలోని సుమారు 8 గ్రామాలు ఇదే పరిస్థితి ఉంది. కాకినాడ వాకలపూడి నుంచి గ్రామీణ మండలం నుంచి కూడా ఇలాగే ఉప్పాడ తీరం వరకు మొత్తం పూర్తిగా అలలైతే గంటకు ఉధృతి పెరుగుతోంది. మొంతా తుఫాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ అలల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంటుంది. మధ్యలో
వర్షం పడటం, కొంతసేపు ఆగటం, అలాగే కొద్దిసేపు ఎండ పొడ కూడా వస్తోంది. ఇదంతా కూడా పరిస్థితి, వాతావరణం భిన్నంగా ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది ప్రమాదక సంకేతాన్ని అయితే సూచిస్తుంది. వాతావరణ శాఖ చెప్పిన విధంగానే ఇక్కడ పరిస్థితి అయితే గంట గంటకు మారిపోతోంది. తుఫాను కదలిక పైన కూడా ఉత్కంఠ ఉంది. కాకినాడ సమీపంలోనే తీరాన్ని దాటుతున్న పరిస్థితుల్లో మొత్తం కూడా అల్లకల్లోలంగా ఈ తీరం మారిపోయింది. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు 3 రోజులుగా మూసివేశారు. మొత్తం రోడ్డు అంతా కూడా అలల దాటికి ధ్వంసం అయిపోయింది. కెరటాలైతే ఎగిరెగిరి పడుతున్నాయి. మనం చూడవచ్చు ఇక్కడ ఈ మొత్తం కూడా ఇప్పటికే మొన్న తుఫాన్ల దాటికి ఈ రోడ్డు బీచ్ రోడ్డులో బండరాళ్ళు వేశారు. అవి కూడా ఈ రాళ్ల అలల ధాటికి ఒక్కొక్కటిగా సముద్రంలోకి జారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఉప్పాడ నుంచి సుబ్రాయిపేట, అలాగే మొత్తం అమీనాబాద్, మూలపేట, కోనపాపేట, సూరాడపేట, ఇలా అన్ని ప్రాంతాలు మొత్తం కూడా మత్స్యకార గ్రామాలు. ఈ మత్స్యకార గ్రామాల్లో అయితే బీతావహ వాతావరణం అయితే నెలకొంది. అలాగే అటు యానాం, తాళరేవు కూడా కోనసీమ మొత్తం తుఫాను గుప్పిట్లు అయితే చిక్కుకుందనే చెప్పాలి. గంట గంటకు అలల ఉధృతి పెరిగిపోతోంది. నిన్న రాత్రి నిశ్చలంగా ఉన్న సముద్రం ఇప్పటికైతే ఈ స్థాయికి చేరింది. ఇంకా మధ్యాహ్నం తర్వాత అలల దాటి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మధ్యలో వర్షం పడటం, ఆ తర్వాత కొంత ఎండ రావటం కూడా ఇక్కడ భిన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అతి భారీ వర్షాలు తుఫాను తీరాన్ని దాటే సమయంలో కురిసే అవకాశం ఉండటం, ఈ బలమైన ఈదురుగాలులు వీయటం వల్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ఈ తీరం వెంబడి కొన్ని గ్రామాల్లో ప్రజలైతే ఇంకా పునరావాస కేంద్రాలకు పూర్తిగా వెళ్ళటం లేదు. అక్కడికి వెళ్ళి తిరిగి ఇల్లు పడిపోతున్న వాటిని చూసుకునేందుకు, ఇల్లు ఎలా ఉన్నాయనేది వాటి భద్రత కోసం కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇదంతా కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, వాడిని అడిగి కూడా వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా ఉంది? నిన్న ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది? బాగా కవర్ చేస్తాను. చెప్పండి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి గత 3 రోజుల మట్టి నుంచి కూడా మేము చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. మరి నేను కొత్తపట్నం గ్రామం నుండి ముంసా నూకరాజు గారిని మాట్లాడుతున్నాను. ఇదే విధంగా కొన్ని సందర్భాల్లో ఎన్నో తుఫాన్లు వచ్చినప్పటికీ ఇంత భయాక్రాంతులు అవ్వలేదు. అయితే ఈ 3 దినాల నుంచి కూడా గంటకే కూడా ఇప్పుడు 15 కిలోమీటర్లు అడుగులు పైకి పెరిగింది. రేయనగా పగలనగా పిల్లల్ని చేత పట్టుకుని చాలా భయాక్రాంతులు అవుతున్నాం. అయినప్పుడు కూడా గీత గారని, వర్మ గారని, మరి ఉదయ శ్రీని గారని, మరి జనసేన నాయకులు అనేక మంది వచ్చి మాకు రక్షణ కల్పించడానికి ఎంతో భరోసా ఇస్తున్నారు. అయినప్పుడు కూడా ఇది మరి ప్రకృతికి సంబంధించింది కనుక వారి సహాయం వాళ్ళు చేయగలుగుతున్నారు. అయినప్పుడు కూడా మేము కట్టుకున్న బట్టలు కూడా విడిచిపెట్టి, గృహాలు విడిచిపెట్టి వెళ్ళలేక సందేహించినప్పుడు కూడా మరి ప్రభుత్వం ఎంతగానో మాకు సహకరించి వీళ్ళల్లోంచి బయటికి తీసుకొచ్చి నరక ప్రాంతాలకు తీసుకెళ్తూ మరి అన్నానికి కూడా మాకు లోటు లేకుండా చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఇది దినదినము కూడా మేము భయాక్రాంతులు చెందుతున్నాం. పిల్లల చేతపట్టి మరి రే అనగా పగలనగా నిద్ర లేకుండా మరి ఈ యొక్క బీచ్ రోడ్డు పక్కనే మాది. అయినప్పుడు కూడా జనం అందరూ బీచ్ మీదకి వచ్చి ఎంతో వేదన చెందుతూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రకృతిని ఆపడానికి ఎవరి వల్ల కాదు, అయినప్పుడు కూడా దేవుడి వల్ల అవుతుంది కనుక మరి ప్రభుత్వాలు ఎన్నో సహకరిస్తున్నారు. అయినప్పుడు కూడా రాబో దినంలో మమ్మల్ని మెరక ప్రాంతాలు కూడా చేర్చమని మనం చేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. ప్రభుత్వం వారందరూ కూడా మాకు చాలా ఉపకారం చేస్తున్నారు. మీకు వ్యాన్లు పెట్టాము, లారీలు పెట్టామని చెప్పేసి హై స్కూల్లోకి, అలాగే సచివాలయంలోకి రెండమ్మా, మీరు అక్కడ ఉండండి అంటున్నారు. సార్ ఒక మాట ఏంటంటే, సచివాలయంలోకి వచ్చినా స్కూల్లోకి వచ్చినా ఎన్ని రోజులు ఉంటాం సారు? మాకు ప్రభుత్వం వారు గట్టు వేస్తారని వాగ్దానం చేశారు. కాబట్టి ఈ సముద్రానికి గట్టు వేయాలని, మా పిల్లల్ని, మమ్మల్ని, మా గ్రామాన్ని కాపాడతారని మేము కోరుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం వచ్చేదానికంటే ఈ సంవత్సరం వచ్చిన చాలా భయంకరంగా ఉందండి. చాలా భయంకరంగా ఉంది. పక్క ఊర్లోంచి ఒక 10 అడుగులు ఊర్లోంచి ఈ పక్కకి రాలేకపోతున్నామండి. చాలా భయంకరం. నిన్నటి కంటే చాలా ఎక్కువగా ఉద్రేకంగా ఉంది. సాయంత్రానికి ఎలాగుంటుందో చెప్పలేమండి. ఇది పరిస్థితి. మొత్తం చాలా భయంకరంగా ఈ సముద్ర తీరం మారిపోయిందని కూడా స్థానికులు చెప్తున్నారు.
నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రమక్రమంగా ఈ అలలైతే ఎగిసిపడుతున్నాయి. గతంలో అనేక తుఫానులు చూసాం, కానీ ఈసారి వచ్చిన మొంతా తుఫాను తీవ్రత మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది, భయాందోళన కలిగిస్తుందని స్థానిక మత్స్యకార ప్రజలైతే చెప్తున్నారు. ప్రభుత్వం సహకరించింది, అన్ని రకాలుగా ఆదుకుంటోంది. అయితే ఇల్లులు వదిలిపెట్టి వెళ్ళటం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఈ తీరానికి రక్షణ గోడ ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అది కూడా నెరవేరిస్తే ఉప్పాడ తీరం కొంతమేరైనా కాపాడుకోగలుగుతామని, ఇల్లులు పడిపోకుండా వాటిని రక్షించుకుంటామని కూడా స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే కాకినాడ తీరం అంతా కూడా ప్రమాదం గుప్పిట్లో చిక్కుకుంది. అలలైతే ఎగిసిపడుతున్నాయి, ఈదురుగాలులు బలంగా వేస్తున్నాయి. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరొక్కసారి ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్నారు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. జనసేన నేతలు, కార్యకర్తలు, జన సైనికులు తుపాను సహాయ చర్యల్లో పాల్గొవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. జనసేన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్లు, జనసేన జిల్లా అధ్యక్షులు, నేతలు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ సూచనలతో మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ కార్యక్రమాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లేలా ప్రజల్ని ఒప్పించాలన్నారు. ప్రభుత్వం ఆహారం, తాగునీరు, పాలు, మందులు అందుబాటులో ఉంచిందని వెల్లడించారు. సహాయం కావాలంటే అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు అండగా ఉండాలని నాదెండ్ల సూచించారు. రైతులకు ఉచితంగా టార్పాలిన్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీ ద్వారా తుపానుపై ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని నేరుగా పల్లెలకు పంపుతోంది. తుపాను సమాచారాన్ని రియల్ టైంలో ప్రజలకు చేరవేయాలన్న సీఎం ఆదేశాల మేరకు వాయిస్ అలర్ట్లను అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్ సాంకేతికత ద్వారా అందిస్తున్నారు. విద్యుత్ అంతరాయం జరిగినా కూడా హెచ్చరికలు ఆగకుండా అందేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రజలకు మెసేజెస్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్ ద్వారా కూడా హెచ్చరికలు పంపుతున్నారు. మోంతా తుపాను యొక్క తీవ్రత దృష్ట్యా రైతులెవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాల్ని ముందస్తు ప్రణాళికతో, పగడ్బందీ ఏర్పాట్లతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా విజయవంతంగా అధిగమించామన్నారు. మోంతా తుపాను వేళ నష్ట నివారణ చర్యల్ని చాలా పగడ్బందీగా పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల్ని, అధికారుల్ని, క్రింది స్థాయి సిబ్బందిని పూర్తిగా అప్రమత్తం చేశామన్నారు. తుపాను తీవ్రత వలన అధికంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి నష్ట నివారణ చర్యల్ని, జాగ్రత్తల్ని అధికారుల ద్వారా రైతులకు చేరవేశామన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ తుపాను అనంతరం ఏదైనా ఇబ్బంది వస్తే ప్రతి ఎకరాలో ఉన్న ప్రతి పంట యొక్క నష్టాన్ని లెక్కించి నష్టపోయిన ప్రతి రైతును పూర్తిగా ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మోంతా తుపాను ముసురుకొస్తున్న వేళ రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు రైళ్లను రద్దు చేసింది. కోస్తా ప్రాంత జిల్లాలకు వెళితే 107 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవాళ 70 రైళ్లు, రేపు 36 రైళ్లు, ఎల్లుండి 1 రైలును రద్దు చేసింది. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, గుంటూరు మీదుగా నడిచే పలు సర్వీసుల్ని ఆపేశారు. కాకినాడ, తెనాలి, రేపల్లి నుంచి బయలుదేరే రైళ్లను నిలిపివేశారు. దీంతో పాటు మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్ నుంచి బయలుదేరే పలు సర్వీసుల్ని రద్దు చేశారు. అదేవిధంగా 18 రైళ్ల సమయ వేళల్లో అధికారులు మార్పులు చేశారు. రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను సిబ్బంది ఏర్పాటు చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాల్ని ప్రయాణికులకు సందేశం పంపారు. రద్దయిన రైళ్లలో ప్రయాణికులకు టికెట్ మొత్తం తిరిగి చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు. పలు రైళ్లు నడుస్తున్నందున కల్వర్టులు, అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల వద్ద రైల్వే ట్రాక్లను విస్తృత తనిఖీలు చేయాలని సిబ్బందిని రైల్వే శాఖ ఆదేశించింది. ఎక్కడా ఇబ్బంది లేదని తేల్చాకే రైళ్లు నడపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతేనే ప్రజలు రైళ్లలో ప్రయాణం చేయాలని సూచించింది. మరోవైపు విమాన రాకపోకలపైన మోంతా తుపాను ప్రభావం చూపుతోంది. శంషాబాద్ నుంచి ఏపీకి రావాల్సిన 18 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమండ్రికి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులను నిలిపివేశారు. మోంతా తుపాను దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపడుతోంది. కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని మోహరించి స్థానికుల్ని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్ కుమార్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. మొంతా తుఫాను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోహరించింది. కాకినాడ జిల్లాలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వచ్చాయి. ఉప్పాడలోనూ ఒక ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఈ బృందం అంతా కూడా ఈ తీర ప్రాంతాలను పరిశీలించింది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ బృందం ఎంతమంది వచ్చారు ఇక్కడికి కాకినాడ జిల్లాకు? ఇక్కడ కాకినాడలో మొత్తం 2 టీంలు డిప్లాయ్ చేయబడినవి ఉన్నాయి. ఒక టీంలో 30 మంది ఉంటారు, 30 మంది చొప్పున 2 టీమ్స్ కాకినాడలో ఉన్నాయి. ఇక్కడ పిఠాపురంలో ఒక టీం ఉంది. అదే ఉప్పాడలోనూ మనం అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టడానికి రెడీగా ఉన్నాము. ఇంకా తాళ్ళరేవులో ఇంకో టీం ఉంది. అక్కడ కూడా ముంపు ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు చాలా అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు తుఫాను ఎలా ఉండబోతుంది అనేది మీ డ్యూటీ ఎలా ఉంటుంది, విధులు? మనము టైం టు టైం అప్డేట్స్ తీసుకుంటున్నాము ఐఎండీ నుంచి. సో ఐఎండీ సూచనలు, వాళ్ళ హెచ్చరికల నేపథ్యంలో మన డిప్లాయ్మెంట్ ముంపు ప్రాంతాలని కూడా గుర్తించి అదేవిధంగా మన డిప్లాయ్మెంట్ని మూవ్ చేస్తూ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనము ఈ సహాయ చర్యలు చేపడతాము. ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ ఒకసారి ల్యాండ్ఫాల్ అయిన తర్వాత మనము మెయిన్గా ఆ ఇంపాక్ట్తోని కమ్యూనికేషన్స్ లైన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బ్రేక్ డౌన్ అవ్వడము ఇవి జరుగుతాయి. రోడ్లపైన చెట్లు పడిపోవడం, విరిగి పడిపోవడము. సో ఈ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, మెయిన్గా కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ డౌన్ ఉంటుంది. సో దీన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని రకాల ఎక్స్పర్టీస్తోని ఇక్కడ రెడీగా ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ బృందాలతో సహా. నిన్నటి నుంచి మేము ఈ ముంపు ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నాము. అన్ని ముంపు ప్రాంతాలు తిరిగి గ్రౌండ్లో చూసాము. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారము ముంపు ప్రాంతాల్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేసి మూవ్ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము. సో నేను ఇక్కడ విజ్ఞప్తి చేసేది అందరికీ, ఈ లోకల్ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మనము ప్రాణం ఇంపార్టెంట్. మన ఆస్తులు మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఒకసారి దీన్ని మనము రిస్క్లో పెట్టేసి మిగతా వాళ్ళని కూడా, మన కుటుంబ సభ్యుల్ని కూడా రిస్క్లో పెట్టేసి ఇబ్బంది పడకూడదు. సో ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. తుఫాన్ నేపథ్యంలో మనము టార్గెట్ అంతా ప్రాణ నష్టము 0 చేసేసి ఆస్తి నష్టం కూడా మినిమైజ్ చేయడమే మన టార్గెట్. సో అందరం మనం కలిసికట్టుగా ఈ తుఫాన్ని ఎదుర్కొందాము. సో టుగెదర్ వీ ఓవర్కమ్ ద ఛాలెంజ్ ఆఫ్ మొంతా. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు భారీ ఎత్తున పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. డిఎస్పీ నారాయణరావు ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? విజయవాడ నుంచి లోకల్ పోలీసుకి అసిస్ట్ చేయడానికి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డిఎస్పీ గారు పంపించారండి. మేము లోకల్ పోలీసు ఇన్స్పెక్టర్ గారితో ఉంటాము. వాళ్ళన్నీ చూసుకుంటారు. మా సహకార వేదన కోరితే వాళ్ళకి మేము ఎక్స్టెండ్ చేస్తాము. ఇది ఇక్కడ ప్రత్యేక బృందాలు, పోలీసులు, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఎక్కడికక్కడ తీర ప్రాంత గ్రామాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. ప్రజలకు మాత్రం స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నారు, ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా రావాలని కూడా ఇక్కడ ప్రత్యేక బృందాలు అయితే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. మోంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే విద్యాసంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఓబిళేసు అందిస్తారు. అప్పుడే ఎండ, అప్పుడే మబ్బు, అప్పుడే వర్షం. ఇది విజయనగరం ఉమ్మడి జిల్లాలో మోంతా తుఫాను ప్రభావ పరిస్థితి. నిన్నటి ఉదయం నుంచి దఫాలుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయనగరం జిల్లాలో 47.7 మిల్లీమీటర్ల వర్షపాతము, మన్యం జిల్లాలో 31.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి పంట నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. అయినప్పటికీ కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా, అదేవిధంగా ఎగువ నుంచి వరద ప్రవాహం కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లా 2 జిల్లాల్లో కూడా ప్రధాన జలాశయాలన్నీ కూడా నిండి కుండలా తలతలలాడుతున్నాయి. ప్రధానంగా మన్యం జిల్లాలో తోటపల్లి, తర్వాత విధంగా ఒట్టిగడ్డ, పెద్దగడ్డ జలాశయాలు సాధారణ నీటి మట్టం కంటే గరిష్ట స్థాయికి చేరుకోగా, అదేవిధంగా విజయనగరం జిల్లాలో తోటపల్లి, మడ్డు వలస, తర్వాత ఆంధ్ర జలాశయాలన్నీ కూడా గరిష్ట నీటి మట్టానికి చేరువలో ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్తు కానీ ఎలాంటి సంఘటనలు సంభవించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం అయితే జరిగింది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 67 ముప్పు ప్రాంతాలను గుర్తించారు. ఈ ముప్పు ప్రాంతాలు ఏదైతే ఆ తుఫాను రేపు నేడు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి, అదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఈ గుర్తించినటువంటి 61 ముప్పు
ప్రాంతాలను కూడా ఆయా ప్రాంతాలు పునరావాస కాలనీలకు తరలించడానికి పునరావాస ప్రాంతాల గురించి తరలించిన దాదాపు 72 పునరావాస కేంద్రాలను అధికారులు గుర్తించి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా పాచిపెంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను అంటే పాత భవనం కావడంతో కూలే అవకాశం ఉన్నదనే నేపథ్యంలో ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఈ తుఫాను యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు పాచిపెంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను పక్కన ఉన్నత పాఠశాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా సీతంపేట మండలంలో దాదాపుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గర్భిణీలు ఏదైతే ఎగువ ప్రాంతాలు ఏదైతే కొండ ప్రాంతాల్లో ఉంటారో ఏదైతే రవాణా సౌకర్యం సరిగా సక్రమంగా ఉండదు ఆ ప్రాంతాలందరూ ప్రాంతాల్లోని గర్భిణీలందరూ తీసుకొచ్చి సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గర్భిణీల వసతి గృహానికి చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈ 2 జిల్లాల్లో కూడా దాదాపుగా 3.5 లక్షల హెక్టార్లు వరి పంట సాగు చేయడం జరిగింది. ఈ వరి పంట ప్రస్తుతము కోత దశకు చేరుకుంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఇంకా 2 వారాల్లో ఆ కోత దశకు చేరుకున్న పరిస్థితి. ఈ పంటను కోసి నూర్పిడి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో మరో నెల రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో తుఫాను రేపటి నుంచి ఇవాళ రేపు తుఫాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన నెలకొంది. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కెమెరా నాశరవతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో అధికారులు అప్రమత్తమయ్యారు. మాక్ డ్రిల్ నిర్వహించారు. మెరైన్ పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు సంయుక్తంగా ప్రజల్ని అప్రమత్తం చేశారు. అత్యవసర సమయాల్లో చేపట్టే సహాయక చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మోంతా తుపాను కారణంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భారీ వృక్షం నేలకొరిగింది. అనపర్తిలో జీబీఆర్ కళాశాల ప్రాంగణంలో చెట్టు రోడ్డుపై కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పంచాయతీ, విద్యుత్ శాఖ సిబ్బంది, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన నేలకూలిన వృక్షాన్ని తొలగించారు. మోంతా తుపాను తీవ్రత వేళ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచనలు చేశారు. మోంతా తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా తుని పట్టణంలో భారీ వృక్షం, విద్యుత్ స్తంభం కూలిపోయాయి. రహదారిపై భారీ చెట్టు, స్తంభం కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన యంత్రాల సాయంతో చెట్టును తొలగించారు. విద్యుత్ స్తంభాన్ని సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. తుపాను వేళ ఈదురుగాలు వీస్తుండటంతో కూలిపోయేందుకు అవకాశం ఉన్న చెట్ల కొమ్మల్ని అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా తొలగిస్తున్నారు. అన్నవరం ఆలయంలోని ఘాట్ రోడ్డు, సత్య, రత్నగిరులపై చెట్ల కొమ్మల్ని తొలగించే ప్రక్రియ చురుగ్గా చేస్తున్నారు. మోంతా తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులో భారీ ఈదురుగాలులకు పెద్ద చెట్టు విరిగి రోడ్డుపై పడింది. దీంతో అవనిగడ్డ, నాగాయలంక ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టు విరిగిపడిన సమయంలో ఘటనా స్థలిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వాహనదారులు ముందుకొచ్చి స్వయంగా చెట్టును పక్కకు లాగే ప్రయత్నం చేశారు. మోంతా తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా గుడివాడలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు అవసరమైన యంత్రాలు, సహాయక పనిముట్లను సిద్ధం చేశారు. ఆస్కా లైటింగ్ యంత్రాన్ని అధికారులు పరీక్షించారు. తుపాను ఎదుర్కొనేందుకు గుడివాడలో 8 బృందాలను సిద్ధం చేశామని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఆంజనేయులు తెలిపారు. అత్యవసర వేళల్లో టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందిస్తే తక్షణమే సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటి ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. మోంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు
అగ్నిమాపక సేవల శాఖ తీర ప్రాంతం అంతా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు అగ్నిమాపక సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. మచిలీపట్నం, అవనిగడ్డ, బండిమిల్లు, అదేవిధంగా గుడివాడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బందిని నియమించడం జరిగింది. ఇక చెట్లు కానీ కన స్తంభాలు కానీ ఎటువంటి ఏమైనా అవసరం ఏమైనా కొలాప్స్ అవడం కానీ జరిగినట్లయితే మా యొక్క సిబ్బంది ముందస్తుగా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ 2 రోజులు ప్రజలు ఎవరు బయట ప్రాంతాలకు తిరగవద్దు, ఇంట్లోనే ఉండవలసిందిగా కోరడం జరిగింది. ఏమైనా ఎమర్జెన్సీ అయితే కనుక అగ్నిమాపక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 101 కానీ 100 కానీ 112 కానీ 108 కానీ ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క అత్యవసర పరిస్థితి చెప్పినట్లయితే మా యొక్క సిబ్బంది వచ్చి మీ యొక్క రక్షణగా ఉండడం జరుగుతుంది. బాపట్ల జిల్లాలో తుపాను పరిస్థితిని పల్లెపాలెం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు స్వప్న. మోంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అప్రమత్తమై అన్ని సహాయ చర్యలు కూడా చేపట్టింది. మనం ప్రస్తుతం బాపట్ల తీర ప్రాంతంలో ఉన్నాం. బాపట్ల మండలం అడవిపల్లిపాలెం గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి ఈ బీచ్ వద్ద ఉన్నాము. సముద్రం అంతా కూడా ఒక పోటెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం అలలు కూడా పెద్ద పెద్ద అలలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ సాయంత్రానికల్లా కోనసీమ ప్రాంతంలో ఈ మోంతా తుఫాను తీరం దాటున్న తరుణంలో మొత్తం సముద్రం అంతా కూడా కొంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. తీర ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా మొత్తం ఈ బాపట్ల జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొంత జలమయం ఉన్నాయి. కొన్ని చోట్ల ముంపునకు కూడా కొన్ని గ్రామాలు గురైనటువంటి పరిస్థితి. దీంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టి అయితే బాధితులు ఉన్నారో వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 400 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 3700 మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఆ పునరావాస కేంద్రాల్లో బాధితులకు అవసరమైనటువంటి ఆహారము, తాగునీరు, అలాగే చిన్నపిల్లకైతే పాలు ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా 2 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి సన్నద్ధమై అన్ని రకాల చర్యలు అయితే వారు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ తీర ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎవరిని కూడా ఈ తీర ప్రాంతాలకు సముద్రం ఒడ్డు వైపుకు రాకుండా కూడా చర్యలు చేపట్టింది. ఈ ఎక్కువ మంది పర్యాటకులందరూ కూడా వస్తూ ఉంటారు కాబట్టి వారు ఎవరు కూడా ఆ బీచ్లలోకి వెళ్లకుండా కూడా చర్యలు తీసుకున్నారు. బాపట్ల, వాడరేవు, రామాపురం ఈ బీచ్లన్నిటి కూడా మూసివేశారు. ఎవరు కూడా సందర్శకులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ బీచ్ మొత్తం కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆ సముద్రం అంతా కూడా ఈ పెద్ద పెద్ద అలలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈ తుఫాను సమయంలో ఈ అలల తీవ్రత మరింతగా పెరగనుంది. అంటే ఆ తీరం తాకే సమయంలో అయితే ఇంకా ఎక్కువ ఇటు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీర ప్రాంతాల గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి 2 రోజుల నుంచి కూడా ఆ గ్రామాలన్నింటిలో కూడా చాటింపు వేయించి వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. కొంతమంది వెళ్ళినటువంటి మత్స్యకారులను కూడా వాళ్ళకి వాకీ టాకీల ద్వారా సమాచారం ఇచ్చి వారందరూ కూడా ఒడ్డుకు రప్పించి గ్రామాల్లో ఉంచారు. ఆ గ్రామాల్లో అయితే పక్కా ఇల్లు లేనటువంటి ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలలో ఆ సమీపంలో ఉన్నటువంటి తుఫాన్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు వీటన్నిటిలో కూడా ఈ తుఫాన్ షెల్టర్స్ ఏర్పాటు చేసి అక్కడ వారికి ఆ పునరావాసం అధికారులు కల్పించారు. విద్యాసంస్థలన్నీ కూడా ఇప్పటికే బాపట్ల కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, పల్నాడు జిల్లా ఈ 3 జిల్లాల్లో కూడా సెలవులు ప్రకటించారు. మనం చూస్తున్నాం భారీ వర్షం కూడా అయితే బాగా కురుస్తోంది. ఈ తీర ప్రాంతంలో అయితే ఈ తుఫాను ప్రభావం అయితే చాలా స్పష్టంగా అయితే మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఆ తీరం ఏమంటే ఆ తుఫాను తీరం దాటేటువంటి క్రమంలో ఎక్కువ గాలులు కూడా వీస్తాయి. దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. దాని తగ్గట్టుగానే ఆ సముద్ర తీర ప్రాంతంలో అయితే వాతావరణం అంతా కూడా కొంత భయానకంగా ఉందని చెప్పాలి. ఓవైపు వర్షం, మరోవైపు గాలులు, చల్లటి గాలులు ఇవన్నీ కూడా వీస్తూ ఉన్నటువంటి తరుణంలో యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, తమ ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి కూడా యంత్రాంగం ఇప్పటికే కూడా అన్ని చోట్ల కూడా అప్రమత్తం చేసి ప్రజల్ని బయటికి రానికుండా చూసినటువంటి
పరిస్థితి ఉంది. ఎలాంటి వాతావరణాన్ని ఎదుర్కొనేందుకైతే బాపట్ల జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ జిల్లా యొక్క ముఖ్య అధికారులందరూ కూడా అక్కడే ఉండి పరిస్థితిని ఎక్కడెక్కడ సమీక్షిస్తూ ఉన్నారు. అంటే ఏ గ్రామాల్లో వర్షపాతం కావచ్చు, లేకపోతే ఏమైనా ఈదురుగాలు కావచ్చు, ఎక్కడైనా చెట్లు కూలిపోయాయి, లేకపోతే రహదారులు ఎక్కడైనా తెగిపోయాయి వర్షాల కారణంగా, నీటి కారణంగా అనేటువంటి అన్ని కూడా సమీక్షిస్తూ అక్కడ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. అలాగే విద్యుత్ సరఫరాలు కూడా అంతరాయం లేకుండా ఎక్కడైనా కానీ గాలుల కారణంగా కరెంటు తీగలు తెగిపోయినా లేకపోతే స్తంభాలు పడిపోయినా వాటిని వెంటనే పునరుద్ధరించే విధంగా కూడా అత్యవసర యంత్రాంగం అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇలా పూర్తి స్థాయిలో అప్రమత్తమై మోంతా తుఫాను అయితే ఎదుర్కొనేందుకైతే వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బాపట్ల తీర ప్రాంతంలో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తుఫాను తీరం దాటే సమయంలో ఇంకా ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గాలులు కావచ్చు, వర్షం కావచ్చు, ఇదంతా కూడా. కాబట్టి మరొక 24 గంటల వరకు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ దిశగానే ఆ యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేసి నడిపిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. ఇది మోంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాలో పరిస్థితి. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల జిల్లా. ధన్యవాదాలు చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో మోంతా తుపాను ప్రభావంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంత ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా కట్ట మీద అందరూ వచ్చారు. ఈ రూముల్లో అందరూ వాళ్ళే. వర్షమేనండి. ముందు వర్షం పడ్డ కానించి అందరికి ఇబ్బంది అయిపోతుంది. ఇళ్లలో ఇప్పుడు కూడా అంతే ఉండి కంచాలు మొత్తం చూసేశారు అందరు కూడా. ఇక్కడ టిఫిన్ పెట్టారండి. టిఫిన్ బాగానే పెట్టారు. రాత్రి భోజనం పెట్టారు. బాగానే చేశారు. మేము శ్రీకృష్ణ దేవాలయం ఫస్ట్ లైన్ అండి మాది రైలుకట్ట. దాని మీద గుంటలో మాకు పక్కన గుంటలు అవి ఉన్నాయి. నీళ్లు వచ్చేసి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. కొంచెం ఆ నీళ్లు వాటర్ తీపిస్తే బాగానే ఉంది. బాగానే చూసుకుంటున్నారు. రాత్రి భోజనం పెట్టారు, పొద్దున్నే టిఫిన్ పెట్టారు, పసిపిల్లలకి పాలు ఇచ్చారు, బాగానే చూసుకుంటున్నారు. అధికారులే తీసుకొచ్చారు, రమ్మన్నారు, వచ్చాం సార్. అంటే వాటర్ బాగా వచ్చేసినాయి కాబట్టి మేము ఉండలేక ఏడుకొచ్చేసాం. మొన్న మాత్రం ఇళ్లలోనే ఉన్నాం. వర్షం వచ్చిన కానీ ఇళ్లలో నీళ్లు పోయినాయి. నీళ్ళ గురించి మళ్ళీ పైపులు పెట్టి తీసేయను వస్తాను ఉండయి. మరి నిన్న ఎక్కువగా ఉందని చెప్పని రాత్రి ఏడుకు వచ్చాము. త్వరలో రాత్రి భోజనం పెట్టారు, మళ్ళీ పూట టిఫిన్ పెట్టారు. త్వరలో బాగానే చూసుకుంటున్నారు. మాకేందంటే రైలు కట్ట మీద కొద్దిగా కాలాలు వేసి కొద్దిగా రోడ్లు ఎత్తి చాలు అక్కడే ఉంటాం. అదేమంటే ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఆడపోకూడదా ఇల్లు ఇచ్చాము అంటున్నారు. ఆడపోతే పని చేసుకున్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కొందగా, అందుకని అక్కడే ఉంటున్నారు. మీరు ఇల్లు మీద బాగుండలేదు, పడిపోతాయి, మళ్ళీ ఏమైనా ప్రమాదం జరిగితే బాగోదు కదా. పొమ్మన్నా మీరు పోరని చెప్పిన రాత్రి కూడా మమ్మల్ని గదిమారు. అప్పుడు రాత్రి గవంగా ఇక్కడికి వచ్చాము. వచ్చినాక బాగానే చూస్తున్నారు రాత్రి నుంచి. కట్ట మీద ఇల్లు ఉంది, అక్కడ వర్షాలు పడి ఇక్కడికి వచ్చాము. రాత్రి అన్నం పెట్టారు, పొద్దున పూట ఉప్మా పెట్టారు, ఇప్పుడు బిస్కెట్లు ఇచ్చారు. మాకు బాగానే చూశారు. ఇక్కడ మొత్తం బాగానే ఉంది. మమ్మల్ని బాగానే చూశారు. వర్షాలు పడ్డాయని, ఇల్లు మునిగిపోయినాయని తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి. అది కృష్ణదేవనాగరండి. మాకు వచ్చి వారం కాడ నుంచి ఒకటే నీళ్లు వానల్లో ఉండొస్తాను. రాత్రి టిఫిన్ పెట్టారు, పొద్దున ఉప్మా పెట్టారు, ఇప్పుడు బిస్కెట్లు ఇచ్చారండి. బాగానే చూస్తున్నారండి. రాత్రి ఆ నుంచి వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు మమ్మల్ని. లేకపోతే ఇళ్లలోనే మంచాలు వేసుకొని కూకొని తడుచుకుంటూ ఉండాం. పిల్లలు జలాలు అందరం బాగానే చూస్తున్నారండి. మోంతా తుపాను ప్రభావంతో ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద పెరగడంతో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. నీటి ఉధృతి పెరుగుతుండటంతో ఎడ్లగాడి, పెనుమాకలంక ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రానికి కొల్లేరు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటపాక పక్షుల సంరక్షణ కేంద్రాన్ని అటవీశాఖ అధికారులు మూసివేశారు. అంతేకాకుండా అటపాక నుంచి ఏలూరు గ్రామీణ మండలం కోమటిలంకకు రాకపోకలు నిలిపివేశారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. లంకవాసులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని సూచించారు. ఎవరు కూడా వేటకి వెళ్ళడం కానీ, మనకి వేదొచ్చని తొందరగా ఏట్లో వలకట్టు కట్టడం కానీ ఇటువంటి ఏమి చేయొద్దు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలా. ఏదైనా పాత లాభాలు పెంచులు ఉంటే కనుక దాని కింద మాత్రం పడుకోవద్దు. అందరూ సురక్షితంగా ఉండాలా.
మొంతా తుపాను ప్రభావంతో జోరువాన హోరు గాలులకు పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఈదురు గాలులకు పంటలు నేలవాలాయి. కోసూరివారిపాలెం, మోపిదేవిలో అరటి, వరి నేల కొరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు బాపట్ల జిల్లా వేమూరు మండలంలో 100 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. పొట్ట దశలో ఉన్న వరి పంట వర్షానికి పూర్తిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పనులకు, విధులకు వెళ్లేవారు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. మోంతా తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లి తీర ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్ వద్ద 5వ నంబర్ ప్రమాద హెచ్చరికల్ని అధికారులు జారీ చేశారు. ముసిరిన వాతావరణం, వర్షాలకు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర సరుకులు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చీరాల, వేటపాలెం, చినగంజం, కారంచేడు, ఇంకొల్లు ప్రాంతాల్లో చలిగాలులతో కూడిన వర్షం మొదలైంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 75, చీరాలలో ఉన్న సచివాలయాల వద్ద పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మోంతా తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావానికి రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం చెరువును తలపిస్తోంది. రేపల్లె, నిజాంపట్నం ప్రధాన రహదారిలో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. తుపాను నేపథ్యంలో నిజాంపట్నం హార్బర్ వద్ద 8వ నంబర్ ప్రమాద హెచ్చరికను పోర్టు అధికారులు ఎగురవేశారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వారికి అన్ని సదుపాయాలు కల్పించారు. బాపట్ల జిల్లాలోని లోతట్టు ప్రాంతంలోని ప్రజల్ని సురక్షిత కేంద్రాలకు తరలించామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. మొంతా తుపాను కాకినాడలో తీరం దాటనున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బాపట్లకు దాని ప్రభావం ఉంటుందని, లోతట్టు ప్రాంతంలోని ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించామని ఆయన అన్నారు. వారికి కావలసిన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. గట్టిగా లేకపోతే కాలేజీలోకి వెళ్ళండి అని చెప్పారు. మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. తాళూరు ఇల్లు అంటే అందరూ మునిగిపోయి, ఆ ఇళ్ళన్నీ మునిగిపోయి మేము ఇళ్లలో నుంచి బయటకు వచ్చాము. ఇది కాలేజీలోకి వెళ్ళమని చెప్పారు. కాలేజీలోకి వచ్చామండి. రాత్రి మాకు భోజనం పెట్టారు, ఉదయాన్నే టిఫిన్ పెట్టారు. నిన్న మోకాళ్ళలోతు నీళ్లు రావటం వల్ల మున్సిపాలిటీలో ఉన్న సార్లు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో వదిలినారు. మాకు ఆరోగ్య పరిస్థితి బాగాపోతే కూడా డాక్టర్లని, నర్సుల్ని మున్సిపాలిటీ వాళ్ళే మాకు ఏర్పాటు చేశారు. అన్ని వసతుల్ని, మౌలిక సదుపాయాలని మొత్తాన్ని కల్పిస్తున్నారు. లోతు నీళ్ళలో ఉంటున్నాము. పునరావాస కేంద్రాల్లో తీసుకొచ్చి మమ్మల్ని రాత్రి తీసుకొచ్చి పెట్టారు. మేము మొత్తం కలిపి ఒక 40 మంది వచ్చామండి. 20 ప్లేసెస్ లో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 8 సెంటర్స్ లో నియర్లీ 400 to 500 మెంబర్స్ లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజలు మన రిహాబిలిటేషన్ సెంటర్స్ కు వచ్చారు. ఎక్కువ మంది ఇక్కడ గుడిసెలు ఉండడం వల్ల వాళ్ళందరికీ వర్షం ఎక్కువగా పడితే ఇబ్బంది అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఇక్కడ మన ఆర్ట్స్ కాలేజ్ లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ హై స్కూల్, మార్కెట్ బజార్ లో సాధికాన, బేతన్ కాలనీలో రామకృష్ణాపురం పబ్లిక్ హై స్కూల్, ఇమ్మడిశెట్టివారిపాలెంలో రామకృష్ణ సేవా సమితి సత్రము, దగ్గువారిపాలెంలో మన అయ్యర్ నగర్ చర్చి, మనం అన్ని సెంటర్స్ లో 50 నుంచి 100 మంది మనకు రాత్రి ఉన్నారు. ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుందో వాళ్ళకు మనం మున్సిపల్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము.
మోంతా తుపాను ధాటికి ప్రకాశం జిల్లాలో రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపట్నం మండలంలో రాత్రి కురిసిన వానకు రోడ్లపై నీరు చేరింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై చేరిన నీటిని అధికారులు యంత్రాల సాయంతో ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు. తుపాను కారణంగా ఇప్పటికే జిల్లాలో అంగన్వాడీ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తీర ప్రాంత గ్రామాలు, పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లాకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.